సమయం ఇచ్చినటువంటి ప్రార్థనా కమిటీ వారికి, దేవానంద నాయ్ గారికి, అదేవిధంగా రఫీ గారికి, అదేవిధంగా థామస్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం స్త్రీలోంచి పురుషుల్లోంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడమండి. కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. గవిని ఎదుట శ్రమపడిన పురుషుల్లోంచి ఒకరు చదువుతామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలు నాయనా. నీ చిత్తాన్ని బట్టి ప్రభు తండ్రి నా నీ దేశంలో మమ్మల్ని ఉంచి ఉన్నావు. తెలుగు క్రైస్త సంఘం ద్వారా ప్రభు తండ్రి ఈ బుధవారం కూడుకులో ప్రభు తండ్రి మమ్మల్ని నిలబెట్టి ఉన్నావు. దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభు తండ్రి నీ వాక్యాన్ని మేము నేర్చుకుంటూ వచ్చాం. నీ పాదాల దగ్గరికి మేము వచ్చాం ప్రభా. నేను మాట్లాడితే ప్రభు తండ్రి ఎవరైనా కానీ ప్రభు తండ్రి మీరు మాట్లాడండి. వినే చెవులు గ్రహించే మనసును మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ఈ యొక్క మొదట 18వ తారీఖు నుంచి ఇప్పుడు 18వ తారీఖు వరకు కూడా నెల రోజులైంది బసం బుధవారం కానించి. ఈ నెల రోజులు కూడా మనమందరం కూడా చాలా దైవికంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఈ లెంట్ డేస్లో ఏ విధంగా మనం సిద్ధపడాలో, ఇక అందరూ కూడా పరలోక రాజ్యం ఎత్తబడాలనే మనం వచ్చామండి. అవునండి, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అయితే ఈ 2 వాక్యాలు మనం చదివి ఉన్నాం. ఒక దాంట్లో మనం చూసుకున్నట్లు హెబ్రీ 13లో అతను స్వరక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చానండి. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంతో తన రక్తము వలన విడిపించడానికి వచ్చాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండిట్లో మనం చూస్తే ఆయన రక్తం. చాలాసార్లు మనం వాక్యం వింటున్నాం. ఈ లెట్ డేస్లో చాలామంది కూడా సిలువ జనాలు చెబుతూ ఉంటాం, సిద్ధపడమని అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్క అంశాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకొక 10 రోజులు పోతే మనము సిలువ జానాల్లో ఆయన శ్రమల గురించి 7 మాటల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మనం అందరం కూడా సిద్ధపడుతూ ఉంటాం. దేవుని బిడ్డరా, దేవుడు ఈ రోజున మనతో మాట్లాడేది ఏంటంటే పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయన రక్తము ద్వారా విడిపిస్తున్నాడు. ఆయన రక్తం వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయో మనం ఒకసారి నేర్చుకుందాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని మీరు చదివినటువంటి వాళ్ళే. అయితే దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా దేవుడు రక్షించడానికి వచ్చాడండి. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు తన రక్తము వలన, అంటే తన ప్రజలను. అదేవిధంగా క్రిస్మస్ దినాల్లో మనం వాక్యం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూస్తుంటే తన ప్రజలను రక్షించడానికి వచ్చానంటున్నాడు. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం వెళ్తారండి. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వాక్యము విన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం వెళ్తారా? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని దాని యొక్క నడతతో నడుచుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంకి వెళ్తారు. వాళ్ళే తన ప్రజలండి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన రక్తం ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధపరచడానికి వచ్చిందంట. ఈ రోజున మనం అందరం కూడా చాలా యథార్థవంతులుగా మనం పుట్టాం. దేవుడు అతని చేతులతో చేసుకున్నటువంటి వాళ్ళు మనం అందరం కూడా. ఈ రోజున మనం ఇక్కడ చాలా మంది చూస్తూ ఉంటాం, సైన్స్లో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది రక్తం గురించి చాలా అనేకమైన అంశాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో చాలా అంశాలు మనం చూస్తూ ఉంటుంటే ఏముంటాయో తెలుసా? రక్తము జీవమై ఉందంటండి, రక్తము ప్రార్థిస్తుందండి, రక్తము మొర్ర పెడుతుందండి, రక్తము మాట్లాడుతుంది దేవుని బిడ్డరా. ఒకసారి చూడండి, ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనం చూడండి అమ్మా. అయినను మాంసమును దాని రక్తంతో తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఇక్కడ ఏముందండి? అసలు ఆయన చెప్తున్నాడు జీవం ఉందంటున్నాడు దేవుని బిడ్డ. అదే విధంగా ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే కయీను గురించి మనం చూస్తున్నాం, హేబెలు గురించి మనం చూస్తున్నాం. దేవుని యొక్క దాన్ని ఒకసారి చదువుదామా. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలల్లో నుండి నా
నాకు మొరపెట్టుచున్నది. ఇక్కడ నేల నుంచి మొరపెడుతుందంట. అక్కడ చంపడం మీ అందరికీ తెలుసు, వాక్యం విన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా. హేబేలు ఆ యొక్క సత్క్రియల కోసం చూసుకున్నట్లయితే హేబేలు ఏం చేస్తాడండి, ఆయన చంపేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా రక్తంలో జీవం ఉందండి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన స్వరం ఉందండి, రక్తంలో స్వరం అన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. రక్తము ప్రార్థిస్తుంది దేవుని బిడ్డారా. ఈ భూమి మీద చాలా విలువైంది రక్తం. ఈ భూమి మీద చాలా విలువైంది. అన్ని దానాల కంటే ఏదండి ముఖ్యం? రక్తదానం ముఖ్యం అంటారు. చాలా మంది కూడా రక్తదానం, ఆ రక్తం లేక అనేక మంది చనిపోతూ ఉంటారు దేవుని బిడ్డారా. ఈ రోజున దేవుని వాక్యం చదువునట్టు మనం రక్తం గురించి మనం చాలా సార్లు చూస్తున్నాం. చాలా పవిత్రమైనది అని చదువుతున్నాం. ఆయన విడిపిస్తాకు వచ్చాడని చదువుతున్నాం. అనేక సార్లు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని మనందరికీ తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే అంతకు ముందు మనం చూసినట్లయితే మనము ఇంకా ఈ సైన్స్ ఇంకా రాకముందు చాలా మంది రక్తం లేక చనిపోతూ ఉండేవారు. తర్వాత కొన్ని విషయాలు శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినప్పుడు ఇక్కడ పాజిటివ్ తీసుకొచ్చారు. ఓ పాజిటివ్ అని ఏదంతా చూస్తా ఉంటాం కదా, అక్కడ కూడా అలా కూడా ఎక్కించేటప్పుడు జనాలు ఏమైపోతున్నారు, చనిపోతూ ఉన్నారని. తర్వాత నెగిటివ్ పాజిటివ్ అని తీసుకొచ్చారు. అలా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రక్తంలో అనేక విధాలుగా ఉన్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతిదీ కూడా శాస్త్రవేత్తలు ఏదైతే పట్టుకున్నారో అది ఖచ్చితంగా వాళ్ళు సాధించేదాకా ఉండరండి. ఇప్పుడు కరెక్ట్గా మనము ఆ బ్లడ్ బ్యాంక్కి వెళ్తే ఎవరికి ఏ రక్తం కావాలో అది కరెక్ట్గా దొరుకుతుంది. అవునంటారా లేదంటారా? దొరుకుతుంది కనుక బ్రతుకుతున్నాం దేవుని బిడ్డరా. ఈ రోజున దేవుని బిడ్డరా, ఇక్కడ మనం ఎన్నో సంగతుల రక్తాల గురించి మనం చూడొచ్చు, కానీ ఈ రోజున క్రీస్తు రక్తం గురించి మనం చూస్తున్నాం. యేసయ్య రక్తం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, యేసయ్య రక్తం ద్వారా మనం ఎలా రక్షించబడుతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం చాలాసార్లు చూద్దాం. ప్రకటన గ్రంథం కాడి నుంచి ఆదికాండం గ్రంథం వరకు కూడా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక సార్లు రక్తం గురించి ఉందండి. మీరు బాగా చదువుతారు, వాక్యం బాగా చదువుతారు కదా. లేవికాండంలో అదేవిధంగా 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే రక్తం గురించి చాలా అమూల్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బలుల గురించి మనం చూస్తూ ఉంటాం. అయితే అన్నింటికంటే మనం చూసినట్లయితే ఈ భూమి మీద చిందించబడిన రక్తము, యేసయ్య రక్తం చాలా విలువైంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 ఒకసారి చూద్దామండి. చాలా ప్రత్యేకమైనది, అందరికంటే భిన్నంగా ఉందండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా ఇక్కడ ఎలా ఉందండి? హేబేలు కంటే చాలా శ్రేష్టంగా ఉందంట. మరలా ఇది లాస్ట్ లో మనం చదువుదాం. ఎందుకు అని అంటున్నామంటే దేవుని రక్తం ఎలా ఉందో తెలుసా? ఈ యొక్క లోకంలో ఉన్న అన్నిటికంటే ప్రత్యేకించబడిన రక్తం అంట. ఏదైనా సరే మనం చూసినట్లయితే మానవుడు బలహీనైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో తెలుసా? రక్తం దగ్గరికి వెళ్తున్నాడు. మనం చాలాసార్లు పాత నిబంధన గ్రంథాన్ని మనం బాగా పరిశీలించి మనం చదివినటువంటి వాళ్ళమే. దేవుని యొక్క వాక్యం అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ మానవుడు ఎప్పుడు తప్పిపోయినా దేన్ని ఆశ్రయిస్తున్నాడు తెలుసా? ఆ యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తున్నాడంట. విడుదల పొందడానికి, విజయం పొందడానికి మనం చూస్తా ఉన్నాం. ఆదాము కూడా ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏమైందండి? దేవుడు చర్మపు చొక్కాలు పుట్టించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆదికాండం 3:21లో. ఆదికాండం ఆ యొక్క మనం చూసినట్లయితే ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆ యొక్క పై వచనాలు మనం చూసినట్లయితే అవి ఏం చేసిందండి? ఆజ్ఞను అతిక్రమించింది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మాట్లాడాడు. అప్పుడు ఏం చేశాడండి? చర్మపు చక్రాలు మనం పుట్టించినట్టుగా చూడగలుగుతాం. ఇశ్రాయేలు వారు పాప పరిహారం కొరకు కూడా జంతువులను, పక్షులను వాళ్ళు ఏం చేశారండి? చిందించారు. లేవికాండం ఒకసారి చూద్దామమ్మ. పాప పరిహార బలం లేవికాండం 4వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటు చేయరానా పాపి అయిన ఎడల ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల. ఇక్కడే ఒకే ఒక వాక్యం మనం చూడొచ్చు. పాప పరిహార బలి ఇక్కడ ఇస్తున్నాడు. ఎవరైనా పాపం చేసినప్పుడు ఈ విధంగా ఉండమని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా లేవికాండం 5వ అధ్యాయం 14-15 వచనం ఒకసారి చూద్దామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల
నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా పరిహార బలి. ఇక్కడ లేవికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూస్తే 5 బలులు కనిపిస్తాయండి. 5 బలులో చాలా ముఖ్యమైన బలులు ఈ 2 బలులు. ఈ యొక్క బలులు జంతువులు ఎవరైనా పాపం చేస్తే ఆ రోజుల్లో ఏమని చెప్తున్నాం, ఇవన్నీ 2 చదివించాం కదండి. ఈ పాపాలు చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే వెళ్ళి అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ బలిస్తూ చూస్తా ఉన్నాం. ఎవరైతే ఆ బలుల కోసం వెళ్తూ ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా దేవుడు చూశాడండి. దేవుడు గమనించి దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క బలుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎక్కడ చూసినా పాపం అక్కడే ఉండిపోతుంది. ఎవరు కూడా మారట్లేదు. ఎవరైనా ఎవరు పాపం చేస్తుంటే ఆ చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా ఏం చేస్తున్నారండి, బలి ఇచ్చేస్తా ఉన్నారు. దీని వల్ల ప్రయోజనం లేదని ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఆయనే ఈ లోకానికి వచ్చాడంట. అందుకే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, పరిశుద్ధపరచడానికి వచ్చాడు. అదే విధంగా విడిపించడానికి వచ్చాడు దేవుని బిడ్డ. మనం చాలాసార్లు దేవునికి వాక్యమైనటువంటి వాళ్ళమే. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, ఎందుకు వచ్చాడు ఆయన రక్తం ఏం చేస్తుందో తెలుసా, మనందరూ కూడా శుద్ధి చేస్తుందట, సమాధానపరుస్తుందట, ఉగ్రత నుండి తప్పిస్తుందని చెప్తున్నాం కదా. అయితే ఈ కోడెల రక్తం వల్ల, జంతువుల రక్తం వల్ల ఏమీ లేదని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే వీటి రక్తము శాశ్వతంగా పాపాన్ని తొలగించలేదు. మన పాపాలను ఎవరు తొలగించలేదండి. జంతువుల రక్తం ఏమి కూడా తొలగించలేదు కనుక ఆయన అంత గొప్ప దేవుడైంది ఈ లోకానికి వచ్చాడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23 వచనం చూడండి ఒకసారి. మరియు 9:23 అండి. ఇక్కడ దేవుడే ఈ లోకానికి వచ్చాడు, అందుకే శ్రేష్టమైన బలి అంటున్నాడు. ఈ రోజున ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, యేసయ్య దగ్గరికి మనం వస్తే ఆయన ఎందుకు వచ్చాడు అని చూసినట్లయితే ఆయన విమోచించడానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని మనం గమనించినట్లయితే ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. ఎంత విమోచన అంటే విడుదల అని అర్థం అండి. ఇప్పుడు కొయిటెంట్లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఆ కొయిటెంట్లో పనిచేసినప్పుడు మనం ఇంకా బయటే ఉన్నాం కాబట్టి మనకు తెలియదు. వాళ్ళు అనేకమైన శ్రమలు పెడతా ఉంటారు, అనేకమైన ఇబ్బందులు పెడతా ఉంటారు. కొంతమందికి భోజనం పెట్టరు, కొంతమంది కొడతా ఉంటారు. అవునా లేదండి? అంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. ఆ కొట్టేటప్పుడు మనం దానికి ఏదో ఒక వెల ఇచ్చి, ఆ బంధువులు ఉంటే కనుక మీకు 1000 దినార్లు ఇస్తాము, 1200 దినార్లు ఇస్తాము, ఎంత 2000 దినార్లు ఇస్తాం. కానీ ఆ మనుషులు కాపాడడానికి ఏం చేస్తామండి, క్రయధనాన్ని మనం ఇచ్చి కొనుక్కుంటా ఉంటాం. దేవుడు ముఖ్యంగా మనల్ని విమోచించడానికి, మన పాపాలను తీసివేయడానికి ఎందుకు వచ్చాడో తెలుసా అండి? దానిని బట్టి వచ్చాడండి. మనం ఎలాగైతే మన మనిషిని, మన ఇంట్లో వాళ్ళని ఎలాగైతే మనం బయటికి తీసుకొచ్చుకుంటామో ఆ విధంగా దేవుడు మనం ఈ విధంగా మనం కాపాడడానికి ఆయన క్రయధనం అయిపోయాడంట. శ్రేష్టమని బలిపెట్టాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున చాలా మంది పరిశుద్ధంగా జీవించాలని, లేదా విడుదల పొందినటువంటి వాళ్ళు మనం ఎలాగుంటున్నాం? ప్రతిసారి దేవునికి వాక్యం వింటున్నాం. ప్రతిసారి శుక్రవారం వాక్యం వినపడుతుంది, ఆదివారం వాక్యం వినపడుతుంది, బుధవారం వాక్యం వినపడుతుంది, ఇంకా 1,00,000 వారాలు ప్రార్థనా కొడుకులు జరుగుతున్నాయి. కానీ ఈ రక్తము ద్వారా అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు కదా. అయితే ఈ రక్తం ద్వారా అనేక మంది ఉగ్రతను తప్పించబడ్డారు కదా. ఈ రక్తము ద్వారా అనేక మంది స్వస్థత పొందారు కదా. మనం సువార్తలు మనం బాగా చూస్తుంటే యేసయ్య రక్తము ద్వారా అనేక మందికి స్వస్థతలు జరిగాయి. అయితే ఈ రక్తము ద్వారా మనం అందరం కూడా రక్షించబడడానికే మనం వచ్చాము. అవునంటారా లేదంటారా? ఈ రక్షము ద్వారా మనం రక్షించబడి పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికే వచ్చాం. యేసయ్య రక్తము అందరినీ కూడా తప్పిస్తుంది, పాపాల నుంచి విమోచిస్తుంది దేవుని బిడ్డలారా. అయితే ఈ రక్తము ఒకరినంటే ఏం చేస్తుందో తెలుసా? ఈ రక్తం ద్వారా కూడా ఒక అతను ఎలాగైపోయాడండి, పాపంలో పడిపోయాడంట. నేను చాలా ఆలోచించాను. ఈ యొక్క వాక్యం ఇచ్చినప్పుడు 15 రోజుల నుంచి ఇదే వాక్యం చదువుతా ఉన్నాను. ఏంటి ఈ రక్తము వల్ల? యేసయ్య రక్తము మనం తప్పిస్తుంది, విడిపిస్తుంది. కష్టం వచ్చిన ఆయన దగ్గరికి వెళ్తే మనం చాలా ఏమైపోతామండి, స్వస్థత వస్తుంది, లేదా బలం వస్తుంది. మనం ఏ విధంగా జీవించాలో ఆయన దగ్గర, ఆయన పాదాలు పట్టుకుంటే ఆ రక్తం వైపు చూస్తుంటే ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 54-55 చూడండి ఒకసారి. 54వ అధ్యాయం 55. యోహాను సువార్త 6వ అధ్యాయం. మన బలంలో చేస్తాం కదండి.
నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు నిత్య జీవం గలవాడు. అంత్యదినమున అంత్యదినమున నేను వానిని లేపుదును లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమును అయి ఉన్నది. చూసారా అండి, ఆయన రక్తం ఎలా ఉందండి? ఆయన ఏం చెప్తున్నాడండి? ఇప్పుడు వరకు కూడా మనం ఏం చూసాము? తన సర్వత్వం చేత పరిశుద్ధపరచబడాలని, అదేవిధంగా విడిపించుతుంది అని చెప్పాం. అయితే ఎప్పుడు కూడా మన బల్లలో చెయ్యేస్తే కనుక బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చి ఖచ్చితంగా ఆయన రక్తంలో మనం ఉంటే కనుక ఏమిస్తుందండి? మనకి ఎప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ బల్లలో చెయ్యరండి. దేవుని సన్నిధికి వస్తారు కానీ వాక్యం దగ్గరికి రారు వాళ్ళు. అని నేను మొదట చెప్పాను కదా, తన ప్రజలను రక్షించుకోవడానికి. ఎవరైతే తన ప్రజలో వాళ్ళ కోసమే దేవుడు వచ్చాడండి. మత్తయి సువార్తలో మనం బాగా గమనిస్తాం, ప్రకటన గ్రంథంలో మనం బాగా గమనించాం. ఎవరైతే తన ప్రజలు, ఎవరైతే దేవునికి వాక్యం వింటారో, ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో, ఎవరైతే బాప్తిస్మ సాక్ష్యంలోకి వస్తారో, ఎవరైతే బలలో చేయేస్తారంటే అప్పుడు ఈ బలలోకి చెయ్యేసేవాడు నిత్య జీవం పొందుతాడంట. అయితే మొదటగా నేను చెప్పాను కదా, ఈ రక్తంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ రక్తం ఒకరిని ఏం చేసిందండి? అపరాధి చేసిందంట. చాలా భయంకరమైన విషయం ఇది. అంటే దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం మనం, ప్రతిసారి దేవుని యొక్క బలలో చెయ్యేస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుని వెళ్తున్నాం, ఆ వాక్యం ద్వారా లోబడి ఉంటున్నాం దేవుని యొక్క దేవుడు. కానీ అయినప్పటికీ కూడా ఆయన రక్తం ఎవరినండి మనల్ని ఈ విధంగా చేసింది? ఆ రక్తం ఎందుకు పట్టుబడింది? ఇప్పుడు ఆలోచన చేద్దామా? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకేల్దామా అనబడి ఉన్నది. ఇది రక్తపు భూమి. దానికి రక్త భూమి. అకేల్దామా అనే దానికి అర్థం ఏంటంటే హెబ్రూ పదం నుంచి రక్తపు భూమి అండి. అయితే నేను చాలాసార్లు ఆలోచన చేశా, చాలాసార్లు గమనించా. ఈ యేసయ్య రక్తం గురించి మనం చాలా పరిశుద్ధంగా మాట్లాడుకుంటాం, యేసయ్య రక్తం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం, యేసయ్య రక్తం గురించి స్వస్థతలు చేసిందని మాట్లాడుకుంటాం, యేసయ్య మనందరినీ కూడా పాపాలను తీసి సంధి చేసి ఆయన మరణించాడని మాట్లాడుకుంటున్నాం. అయితే దేవుని యొక్క దేవుని బిడ్డరా, ఇక్కడ రక్తం ఏమైతుందో తెలుసా? ఈ రక్తం ఏం చేసిందండి? ఇతను మరణానికి పట్టించిందంట. అయితే దేవుని యొక్క దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. ఇతని గురించి మనం బాగా గమనించినట్లయితే 12 మంది శిష్యులు ఒకడండి. మీ అందరికీ తెలుసు, అవునా లేదండి? 12 మంది శిష్యుల్లో ఈయన కూడా చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అనేకమైన సభలకు వెళ్ళాడు, అనేకమంగా స్వస్థతలు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి ఒకసారి, మనం మాటల ద్వారా చెప్పుకుంటే మంచిది కాదు కానీ చూడండి ఒకసారి యోహాను సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చూడండి అమ్మా. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఆయనను ఎవరిని అప్పగించాడండి? ఇస్కరియోతు యూదా ఎవరిని అప్పచెప్పాడండి? మన యేసయ్యను అప్పచెప్పాడా? యేసు ఆ 12 మందిని పంపుము. వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణంలో మీరు కింద బాగా చదువుకుంటా ఉంటే దేవుని యొక్క దేవుని బిడ్డరా, ఈయన గురించి ఏం చెప్తుందో తెలుసా? 12 మంది శిష్యుల్లో ఒకడండి. ఎందుకు మనం గమనించామంటే ఆయన రక్తం దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, ఆయన దగ్గరికి ఎప్పుడైతే భయభక్తులుగా వస్తామో, ఆయన రక్తాన్ని ఎప్పుడైతే మనం స్వీకరించి బాప్తిస్మ సాక్ష్యంలోకి వస్తామో అప్పుడు ఏమవుతుందండి? ఈ కార్యాలన్నీ మన సిలువలోకి మనం ఎత్తబడే గుంపులో ఉంటాం దేవుని యొక్క దేవుని బిడ్డరా. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ప్రతిదీ కూడా జరుగుతుంది. ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? 3.5 సంవత్సరాలు కూడా దేవునితో తిరిగినటువంటి వాడే. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? తన ప్రజలు అన్నాడు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మనం పరలోక రాజ్యం వెళ్తామంటే నమ్మకంలే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద గుంపులు ఉన్నాయి, మాకు ఇంతమంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, 600 మంది ఉంటే కుదరదు. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలప్పా. ఇక్కడ ఏముందో తెలుసా?
తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనతో తిరిగినటువంటి వాడే, ఆయనతో నడిచినటువంటి వాడే, ఆయన కార్యాలు చూసినటువంటి వాడే ఆయన ఏం చేశాడండి? అప్పగించాడండి. ఎందుకు మా యొక్క రక్త భూమి అయిందండి, దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకు ఆయన రక్తంలోకి ఆయన ఎందుకు ఆహ్వానించుకోలేపాడు? ఈయన అంత దూరం ఉన్నాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేదండి, యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు, తిరుగుతూ ఉన్నాడంతే. చాలా మంది కూడా అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ పరిచారకులు కానీ పెద్దలు కానీ, మన సంఘం గురించి నేను మాట్లాడలేదు కానీ చాలా మంది కూడా ఎలా ఉంటామో తెలుసా? అనేకమైన పరిచర్యలు చేస్తున్నామో అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో 2 గంటలు కాదు కదా, 1 గంట కూడా మనం కూర్చోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఇస్రాయేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతనికి ఏ స్థానం ఉందో తెలుసా? ఒక ట్రెజరర్ అనే స్థానం ఉందండి. ఇతను క్యాషియర్ అని, ట్రెజరర్ అని ఒక స్థానం ఉందండి. పరిచర్యలు చాలా చేస్తూ ఉంటాం కదా. పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే చెప్తా ఉంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తనెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కాని వాడు దొంగ అయ్యుండి. ఈడు ఎవడండి? ఈడు దొంగ. చదవండి ఇంకా. తన దగ్గర డబ్బు సంచి, తన దగ్గర ఏముందండి? డబ్బు సంచి ఉందంట. అందులో వేయబడినది దొంగిలించుచు అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ యొక్క దాంట్లో ఉన్నప్పుడు, ఈ 12 మందిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? సంచి అతని దగ్గర ఇచ్చాడండి. సంచి ఆయన దగ్గరికి ఇచ్చేటప్పుడు, డబ్బు సంచి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరికి లెక్క చెప్పవసరంలే, ఏం చేస్తున్నాడో ఎవరికి చెప్పవసరం లేదు. కనుక ఆ యొక్క అత్తరు విషయంలో మనం చూస్తున్నట్లయితే ఆమె ఏం చేస్తుందో తెలుసండి? ఆ యొక్క 300 దినార్లు పెట్టి ఆమె యేసయ్య సేవ చేస్తూ ఉన్నాడండి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క సేవకులు ఎలా ఉన్నారు తెలుసా? బళ్ళు మీద సువార్త చేస్తూ ఉంటాం, కార్ల మీద సువార్త చేస్తూ ఉంటాం. యేసయ్య ఆ రోజుల్లో కొండల మీద సువార్త చేస్తూ ఉన్నాడు. అక్కడికి నడుస్తూ వెళ్తున్నాడు దేవుని యొక్క దేవుని బిడ్డగా. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు ఏమవుతాయండి? మట్టి అవుతాయి లేదా? మట్టి అయిపోతా ఉన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? ఆ ఎత్తనం తీసుకొచ్చి ఆవిడ ఏం చేసిందండి? పాదాలు కడిగింది. పాదాలు కడగడమే కాదు కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఏదో టవల్ తీసుకునొచ్చో లేకపోతే ఏదో బట్టలు తీసుకునొచ్చో ఏదో చేయట్లే. ఆమె తల తీసుకొచ్చి, ఆడవాళ్ళు ఎలా ఉంటారు? తలను చూస్తే శుక్రవారం వస్తే దళ్ళాడుతూ ఉంటుంది. ఆ రింగ్ ఎడతారు, ఈ రింగ్ ఎడతారు, ఆ రింగ్ ఎడతారు, ఈ రింగ్ ఎడతారు. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? మంచిగా స్నానం చేసి ఆయన పాదాలను పట్టుకుని తుడుస్తుందంటండి. కింద చదువుతూ ఉంటుంటే దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. ఆ పాదాలు పట్టుకుని తుడుస్తుంది. ఎంత మట్టిగా ఉంటుందండి? ఆ మట్టి అంతా కూడా ఏమి ఆలోచించట్లేదు, దేవుని సేవ చేయాలని ఆలోచన చేస్తుంది. అయితే అక్కడ ఇస్రాయేలు ఏమంటున్నాడో తెలుసా? ఏం చేయాలి? ఆ డబ్బు తీసేసుకోవాలి కాబట్టి ఆడు ఏమంటున్నాడండి? చూడండి, కింద చదవండి. అమ్మాయి ఇది పేదకి ఇస్తే చాలా బాగుంటది కదా, లేకపోతే అదే అది కావాలి కాబట్టి ఏదేదో చెప్తున్నాడు అక్కడ. అప్పుడు యేసు ఏం చెప్తాడు తెలుసా? చూడండి ఒకసారి కిందకి రండి ఒకసారి. అప్పుడు యేసు నన్ను పాతిపెట్టు దినము ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ ఉంటారయ్యా. నేను గట్టిగా మీకు ఎక్కువ వాక్యం చెప్పట్లేదు, మళ్ళీ నేను ఏదైనా చెప్తుంటే మీకు కావాలని చెప్పినట్టు ఉంటుందని. కనుక దేవుని యొక్క దేవుని బిడ్డలారా, మీరు చాలాసార్లు ఈ వాక్యం వింటున్నారు, చాలాసార్లు యేసు రక్తం గురించి ఒక్కసారి చూడండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి. ఆ యొక్క పాపం కూడా ప్రేరేపిస్తుందంట. ఇక్కడ ఈ యొక్క యోధను పట్టుకోవడానికి కూడా మనం బాగా గమనించినట్లయితే, ఈ యొక్క యోధను పట్టుకున్నప్పుడు కూడా యోధ కూడా మంచిగా నార్మల్ గానే ఉన్నాడండి. అయితే ఎప్పుడు వచ్చింది ఆలోచన? ఆ సంచి అతని చేతుల్లోకి వచ్చినాక అప్పుడు ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచన వచ్చినాక కొంచెం ఉన్నప్పుడు అప్పుడు సాతానుడు అనుకున్నాడంట, ఈయన పట్టుకుంటే నా పని అయిపోతుంది. ఈయన ఇంకా కిందకి వెళ్ళిపోతే మత్తయి సువార్త కూడా మనం బాగా చూసినట్లయితే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడండి? ఈ అధిపతుల దగ్గరికి వెళ్ళిపోయి యేసయ్యను పట్టిస్తానయ్యా. వాడు ఏమనుకున్నాడంటే, ఇంకా యేసయ్య చనిపోతాడు కనుక నాకు డబ్బులు రావు, ఎక్కడ సేవ చేయను అని ఏం చేశాడో తెలుసా అండి? వెంటనే ఆయన వెళ్ళిపోయినట్టుగా చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుని యొక్క దేవుని బిడ్డరా, ఇతని గురించి చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే చాలా ఉంటాయి. దొంగిలించాడంట. ఈ దొంగిలించడానికి ఒకసారి చూడండి, మళ్ళీ యోహాను సువార్త అదే 12వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఆయన శిష్యులలో ఒకడు
అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఆ, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి ఉమ్, బీదలకు ఇయ్యలేదనెను. ఆ. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి తన ఉన్నందున దగ్గర డబ్బు సంచి ఉంచుకోవాలి. అదే విధంగా 13 అదే యోహాను సువార్త 13:2 చూడండి ఒకసారి. వారు భోజనము చేయుచుండగా వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడును ఇక్కడ ఇతని తండ్రి పేరు సీమోను, యోదా గారి తండ్రి పేరు సీమోను. ఓకేనా, చెప్పండి. సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా సీమోను గారి కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించిన ఇక్కడ ఏం చేశాడు తెలుసా? ఈ రక్తము ఎందుకు పట్టుకున్నాడంటే పాపం చేయడానికి ఏదైనా సరే కావాలంటే ముందు మనలో రావాలి. ఇక్కడ చాలా మంది కూడా పరిచయం చేసేటువంటి వాళ్ళమే, చాలా మంది కూడా విశ్వాసంగా ఉన్నటువంటి వాళ్ళమే. దేవుని సన్నిధిలో మనం కరెక్ట్ గా నిలబడాలి అని అంటే కనుక మన ఆలోచనలు చెడు ఆలోచనలు ఉండకూడదు. మన ఆలోచనలు ఆ విధంగా ఆహ్వానిస్తే కనుక అపవాది దొరకుచ్చిపోతూ ఉంటాడు. ఈ 40 రోజులు మీకు వాక్యం ఎందుకు వినిపిస్తుందో తెలుసా? ఈ లెంట్ డేస్ లో ఆయన రక్తం గురించి, ఆయన సిలువ గురించి ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యానికి మీరు చోటివ్వాలి. ఎప్పుడైతే చోటిస్తారో అపవాదికి మీరు చోటు ఇవ్వరండి. ఎప్పుడైతే ఆ చోటిస్తారో ఎత్తబడే గుంపులో ఉంటారండి. ఎప్పుడైతే మీరు చోటిస్తారో పరిశుద్ధంగా జీవిస్తారండి. ఎప్పుడైతే మీరు చోటిస్తారో ఆయన విడిపించడానికి వచ్చాడని ఆ యొక్క మాట మీకు అర్థమవుతుందండి. ఇతనికి ఎవరు చోటు ఇచ్చారు? అపవాది చోటు ఇచ్చాడంటే అపవాదికి చోటు ముందే సిద్ధపరిచాడు. ఎందుకో తెలుసా? డబ్బు ఇతనికి చేతిలో ఉంది కదా, చాలా ఆశ, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడు. ఇతను అనేకమైన కార్యాలు చేసినటువంటి వాడే. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితంలో పరిచర్యలోకి వచ్చినప్పుడు డబ్బు చాలా దూరంగా ఉండడం చాలా బెటర్. ఆమేన్. డబ్బు ఎప్పుడైతే వస్తుందో కొంచెం 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 ఈ యొక్క మీరు ఇచ్చిన రిఫరెన్స్లు మీరు చూసుకుంటే కొంచెం కొంచెం దేవుడే చెప్తున్నాడు. ఇతను దొంగ అంటున్నాడు దేవుని యొక్క దేవుని బిడ్డ. ఇతను దొంగ. ఈ రోజున దేవుని యొక్క దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. నీతిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని యొక్క వాక్యం నీకు ప్రతి క్షణం వినబడుతుంది. ఆయన వాక్యం ద్వారా కడగబడాలి. ఆయన నీ కోసం వచ్చింది. అందుకే నీ పాపాల ద్వారా, నీ చేతుల ద్వారా చేసిన పాపాల నిమిత్తము, నీ ఆలోచన ద్వారా చేసిన పాపాల నిమిత్తము ఈ రోజున చాలా మంది ఏం చేస్తారో తెలుసా? అపవాదికి చోటు ఎలాగిస్తారో తెలుసా? ఇంటికాడ భార్యని పెట్టుకుంటారండి. ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆ చెడు ఆలోచనలోకి వెళ్తున్నాడు. కానీ ఇక్కడ భార్య ఉంచుకో, ఇంటికాడ భార్య ఉంటే ఇక్కడ తప్పు చేస్తా ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ భర్త ఉండి భార్య కూడా మోస్తుంది. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ మన మాటల్లో యథార్థత లేదు. ఏ రోజైనా ప్రార్థన చేస్తున్నామా? ఈ మాట చెప్తున్నామంటే ఆ మాట ప్రకారంగా నడవాలండి. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? మాట ప్రకారం. ఆయన మాట ఇచ్చాడు కనుక ఇన్ని బలులు తప్పించుకుని ఆయన బలైపోయాడండి. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిసారి ఈయన అనుకుంటున్నాడు, అయ్యో నేను ఇది చేశాను అది చేశాను. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. ఫైనల్గా మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. 27:4 చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త నేను ఇంకా ముగిస్తాను. మత్తయి సువార్త. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. ఏమంటాడో తెలుసా? దేవుని బిడ్డలు ఏమంటాడో తెలుసా? ఇక్కడ ఆయనకు అన్ని తెలిసింది. దీనివల్ల ఏమైపోతుందంటే అప్ప చెప్పినాక ఒకసారి చూడండి అమ్మ, మళ్ళీ ఒకసారి 27 ఒకసారి చూడండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆ పై కొంచెం పై కూడా చూడండి 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా ఆయన శిక్షను చూశాడంటండి. శిక్షను చూశాడు. ఇంతవరకు చూశాడు కదండి. చూసి 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 ఏమనుకుంటున్నాడండి? ఈ యొక్క ధనాన్ని సంపాదించుకుంటున్నానా లేకపోతే ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడంట. పశ్చాత్తాపడి నిరపరాధ రక్తములను అప్పచెప్పాలంటున్నాడు దేవుని యొక్క దేవుని బిడ్డ. అయితే మనం ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము నిరపరాధ రక్తం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనము అయితే పరిశుద్ధ రక్తము మనం పరిశుద్ధపరిచి ఆయన రక్తం నీ కోసం నా కోసం మార్చిన రక్తము. అదేవిధంగా నిన్ను నన్ను బానిసలోంచి తీసుకుని వచ్చి విడుదల చేసిన రక్తము. అదేవిధంగా నిన్ను స్వస్థపరచడానికి వచ్చిన రక్తము. ఈ రోజు ఏమంటాడు తెలుసా? అతను ఆయనైతే అవన్నీ ఆలోచించాడు. నేను ఆ రక్తం దగ్గరికి వెళ్ళలేకపోయాను కనుక నేను పశ్చాత్తాపడినాడు. అదే ప్రకటన
అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో ఎలా చనిపోయాడంటే, ఈ రోజున దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో వాక్యం అనేక సార్లు వినపడుతుంది. బయట పరిస్థితులు చూస్తే అది ఎక్కడ బాగుపడుతుందో తెలియదు. మన కుటుంబాలు, మన పిల్లలు ఇంటికాడ ఉండి వేదంతో డాడీ నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఏ మాట చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక్కడ మనం హెచ్చుడికి వెళ్ళిపోతున్నాం. మన బాధలు, మన పరిస్థితులు అలాగే ఉంచేసుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి యథార్థంగా మాట్లాడడం కానీ, బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చినప్పుడు యథార్థంగా ఉండడం కానీ నువ్వు ఉండలే. యేసయ్య అవునంటే అవును, కాదంటే కాదన్నాడు. ఈ రోజున క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు అందుకే అంటున్నాడు తన స్వరక్తం అంటున్నాడు, అందుకే అంటున్నాడు తన ప్రజలు అంటున్నాడు. అంటే ఇక్కడ జీసీసీలోకి వచ్చిన వాళ్ళు అందరూ పరలోక రాజ్యంలోకి వెళ్తాడంటే కష్టం అబ్బా. ఎవడైతే వాక్యం పట్టుకుని ఉంటాడో, ఎవడైతే ఆయన రక్తం విలువ తెలుసుకుంటాడో, ఎవడైతే ఆయన రక్తం విలువ తెలుసుకుని ఆ యొక్క వాక్యానుసరమైన జీవితం జీవిస్తాడో వాడే పరలోక రాజ్యం చేస్తాడు. 3.5 సంవత్సరాలు యేసయ్య దగ్గర ఉన్నటువంటి వాడు, 3.5 సంవత్సరాలు యేసయ్య దగ్గర కూడా ఉన్నటువంటి వాడు, 3.5 సంవత్సరాలు కొండల్లో సువార్త చేసినప్పుడు, అదేవిధంగా దేవుడు తర్పీదు చేసి పంపించినప్పుడు, అనేకమైన కార్యాలు చేసినప్పుడు కూడా అపవాదికి చోటు ఇచ్చాడు. మరి అయితే నువ్వు నేను ఏమంటారా? ఆలోచన చేసుకోండి ఒకసారి. నువ్వు నేను ఎలా ఇస్తున్నాం? స్వార్థంతో మనం ఎలా ఉన్నాం? మన పరీక్షలు ఎలా ఉన్నాం? విశ్వాసంగా ఎలా ఉన్నాం? ఈరోజు ఆలోచన చేద్దామా? లేట్ డేస్ అనేకమైన వెళ్ళిపోతా ఉన్నాయి. నామకద్ద క్రైస్తవుల ప్రతి దినము నువ్వు వైట్ షర్ట్ వేసుకుని వచ్చేసి, స్త్రీలైతే చక్కగా స్నానాలు చేసేసి చక్కగా ఆ యొక్క వైట్తో వేసుకుని వచ్చేసి ఇక్కడ పరిశుద్ధంగా జీవించి ఇంటికి వెళ్ళిపోయాక ఆ కార్యక్రమంలో చెడు కార్యక్రమంలో ఉంటే నిన్ను ఉమ్మేస్తానంటున్నాడండి. పాప జీవితం అంటే నిన్ను అలాగే ఉంచేస్తానంటున్నాడండి. నీ మాటలో యథార్థత లేకపోతే నిన్ను అలాగే ఉంచేస్తానంటున్నాడండి. దేవుని మాట చాలా యథార్థం అండి. ఈ రోజున యుద్ధాలు మనం చూస్తా ఉన్నాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా, మొదటగానే చెప్పేస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది. ఆయన వాక్యం నిజమైంది కనుక, ఈ ప్రవచనాల్లో అన్ని నెరవేర్చాడు కనుక ఆయన పుట్టాడండి ఈ లోకానికి, మరణించాడు, ఆయన తిరిగి లేచాడు కనుక ఈ లెంట్ డేస్లో ఉన్నటువంటి నీవు నేను ఒకసారి ఆలోచించాదమ్మా. అందరూ కళ్ళు మూసుకుందాం, ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. తన స్వరక్తం ఇచ్చి చేత పరిశుద్ధపరిచాడు. తన రక్తం వల్ల నిన్ను విడిపించాడు. ఇదిగో బానిసలుగా విమోచనగా ఉన్నప్పుడు నువ్వు ఆయన రక్తం నీకు ఇచ్చి బంధకం నుంచి తీసుకుని వచ్చాడు. దేవుని యొక్క దేవుని బిడ్డలారా, నీ పాపాలు తప్పించడానికి తప్పిపోయిన కుమారుని ఏ విధంగా అయితే పట్టుకున్నాడో ఆ విధంగా నిన్ను హత్తుకొని నీ పాపాలన్నీ రక్షించాడు. దేవుని యొక్క దేవుని బిడ్డలారా, నీ స్వస్థత కోసం నువ్వు బంధకాలు ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఆయన నీ మొరలన్నాడు. దేవుని యొక్క దేవుని బిడ్డలారా, ఏ రక్తము నిన్ను తప్పించినా, కోడుల రక్తాలు, మేకల రక్తాలు, జంతువుల రక్తాలు ఏది నిన్ను తప్పించలేదు. యేసయ్య రక్తం ఒకటే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. అయ్యో ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కూడా ఆయన వాక్యము నీతో ఎప్పుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా నిన్ను పరీక్షించుకోవడానికి నీకు అనేక సార్లు అవకాశం ఇచ్చిన యోధాలాగా పక్కనే ఉంటూ కూడా నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నావా? ఈ రక్తము నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉంది. నమ్మక ద్రోహం చేస్తే గనక ఎక్కడికి వెళ్ళిపోతావు ఒకసారి ఆలోచన చేయి. ఈ యొక్క బుధవారం కూడికలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక దినాల నుంచి వాక్యం నీకు వినపడుతుంది. యేసయ్య రక్తము ఈ లెంట్ డేస్ లో ఈ రోజైనా మనం జాగ్రత్తగా ఉందామా? ఆకాశము ఈ భూమియు గతించెను నీ మాటలు. ఆకాశము ఈ భూమియు గతించెను నీ మాటలు. నమ్మకంగా జీవించడానికి అవకాశం దయచేయండి ప్రభా.
పలుకుదాం అందరం కూడా. మమ్మల్ని విడిపించారు, పరిశుద్ధపరిచారు ప్రభా. రక్తములో కరుగబడిన వారే పరిశుద్ధులు. పొలంలో మేము చేస్తున్నాము. రక్తములో కరుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడా జీవంలో ఉండాలి ప్రభా, నీతో మేము ఉండాలి ప్రభా. నన్ను శుద్ధి చేయుమయ్యా. నీ రక్తంలో జీవం ఉంది ప్రభా. మాట్లాడుతున్నావు ప్రభా, మా ప్రార్థన ఆలకిస్తున్నావు ప్రభా. నన్ను శుద్ధి చేయుమయ్యా. కూడా మీ ప్రజలమే ప్రభా, ఎవరు కూడా తప్పుకోకూడదు ప్రభా. మేము బ్రతిమాలుతున్నాం ప్రభా తండ్రి నాయన, మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. ఇదిగోండి ఇక్కడ ప్రతి పీడను దీవించండి, ఆశీర్వదించండి, ఎత్తబడిన గుంపులో ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నా కోసం, మా భార్య కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా వదిన గారు కూడా ఇక్కడే ఉన్నారు, మా కోసం ప్రార్థన చేయండి. మా పిల్లల కోసం ఇచ్చిన రఫీ గారికి, అదేవిధంగా కమిటీ వారికి అందరికీ కూడా వదిలిపోవాలి.